నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. పిల్లలు అందరికీ హాయ్. ఈరోజు మనం ఒక స్పెషల్ ట్రిప్ వెళ్ళబోతున్నాం. ఎక్కడికో తెలుసా? తూర్పు కనుమల్లో ఉన్న పెనుగోళు అనే ఒక కొండ గ్రామానికి. అక్కడి నివసించే కోయ ప్రజల జీవితం ఎలా ఉంటుందో దగ్గర్నుంచి చూద్దాం. సో రెడీనా? లెట్స్ స్టార్ట్. ఈరోజు మన జర్నీలో ఏమేం నేర్చుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్, కోయ ప్రజలకి అడవికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత వాళ్ల ఊరిలోకి వెళ్లి వాళ్ల ఇళ్ళు ఎలా ఉంటాయో చూద్దాం. నెక్స్ట్, వాళ్ల కమ్యూనిటీ ఆచారాల గురించి మాట్లాడుకుందాం. ఇంకా చివరగా వాళ్లు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ల ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనే విషయాలు కూడా చూద్దాం. ఓకే, మన టూర్లో ఫస్ట్ స్టాప్ అడవితో జీవనం. అసలు కోయ ప్రజల లైఫ్ మొత్తం అడవి చుట్టూనే తిరుగుతుంది తెలుసా? వాళ్ల బతుకు తిరుగు అన్నీ ఫారెస్ట్తోనే కనెక్ట్ అయి ఉంటాయి. మరి ఆ కనెక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఇప్పుడు చూసేద్దామా? సరే, ముందుగా మనం పోడు అనే ఒక ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి. ఇది కోయ గిరిజనులు ఫాలో అయ్యే ఒక స్పెషల్ ఫార్మింగ్ టెక్నిక్ అన్నమాట. దీన్నే ఇంగ్లీష్లో షిఫ్టింగ్ అగ్రికల్చర్ అని కూడా అంటారు. అంటే అడవిలో ఒక ప్లేస్ని క్లియర్ చేసి అక్కడ కొన్ని సంవత్సరాలు పంటలు పండిస్తారు. ఆ తర్వాత ఆ నేల మళ్లీ సహజంగా పెరగడానికే దాన్ని వదిలేసి వేరే చోటుకి వెళ్తారు. ఈ పోడు సైకిల్ ఎలా వర్క్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, అడవిలో ఒక చిన్న ల్యాండ్ని సెలెక్ట్ చేసుకుని క్లియర్ చేస్తారు. తర్వాత అక్కడ వరి, మొక్కజొన్న, జొన్న లాంటి పంటలు పండిస్తారు. ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఆ ప్లేస్ని వదిలేసి కొత్త ప్లేస్కి షిఫ్ట్ అవుతారు. ఇలా చేయడం వల్ల పాత నేల ఖాళీగా ఉండి దానంతటా అదే మళ్లీ అడవిలా మారిపోతుంది. ఇదొక సైకిల్లాగా జరుగుతూ ఉంటుందన్నమాట. అడవి అంటే కేవలం వ్యవసాయం చేసుకోవడానికే కాదు, అది వాళ్లకి ఒక సూపర్ మార్కెట్ లాంటిది. అక్కడ్నుంచి వాళ్లకి కావాల్సినవి చాలా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, చింతపండు, షీకాయ, వెదురు బియ్యం, తేనె, జిగురు, ఇంకా బీడీలు చుట్టే టెండు ఆకులు. వీటిలో కొన్ని వాళ్లకోసం వాడుకుంటారు, మరికొన్ని అమ్ముకుని డబ్బు సంపాదిస్తారు. మహువ పువ్వులనైతే ఫుడ్గా, డ్రింక్గా కూడా యూజ్ చేస్తారు. కోయా వాళ్ల ప్రతి ఇంటి వెనుక ఒక పెరటి తోట ఉంటుంది. దాన్ని గూడా అని పిలుస్తారు. పశువుల పేడతో ఎరువు వేసి దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇందులో పొగాకు, ఆవాలు, టొమాటోలు, వంకాయ, బీన్స్ లాంటివి పండిస్తారన్నమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆడవాళ్లు ఎరువు వేస్తే మగవాళ్లు ఫెన్సింగ్ కడతారు. వెదురు వాళ్ల లైఫ్లో ఎంత ఇంపార్టెంటో ఈ కొటేషన్ చెప్తుంది. కొండల్లో బాగా పెరిగిన వెదురుని మోటు దగ్గర సిలేరు, శబరి నదులు కలిసే చోటికి తీసుకెళ్తారు. అక్కడ్నుంచి వాటిని గోదావరి నదిలో తేలియాడేలా వదిలిస్తే అవి అలా అలా ప్రయాణించి రాజమండ్రికి చేరుకుంటాయన్నమాట. చూసారా వాళ్ల ఎకానమీలో బ్యాంబూకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో? ఇక నీటి విషయానికొస్తే, కోయా ప్రజలు వాళ్లకు కావాల్సిన డ్రింకింగ్ వాటర్ని సలేయర్లు, ఊటలు, చిన్న చిన్న గుంతల నుంచే తీసుకుంటారు. ఇవన్నీ న్యాచురల్ సోర్సెస్. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఈ నీళ్లు ఎప్పుడూ క్లీన్గా ఉండవు. కొన్నిసార్లు కలుషితమైన నీళ్లు తాగడం వల్ల వాళ్లకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. సరే, ఇప్పటిదాకా అడవితో వాళ్లకున్న బంధం చూశాం కదా. ఇప్పుడు మనం నేరుగా ఒక కోయ గ్రామంలోకి అడుగుపెట్టబోతున్నాం. అక్కడ ఇళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూద్దాం. పదండి. ఒక టిపికల్ కోయ ఇల్లు ఎలా ఉంటుందో చూడండి. గోడలన్నీ మట్టితో కడతారు. పైకప్పుని పిరి అనే అడవిగడ్డితో వేస్తారు. ఫెన్సింగ్ కోసం వెదురు బద్దలతో అందంగా అల్లుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ల ఇళ్లకి కిటికీలు ఉండవు. అందుకే లోపల కొంచెం చీకటిగా ఉంటుంది. ఇంటిని 2 రూమ్స్గా డివైడ్ చేస్తారు. అందులో ఒకటి కిచెన్గా వాడుకుంటారు. మొత్తం న్యాచురల్ మెటీరియల్స్తోనే కట్టుకుంటారన్నమాట. కోయ ఇంట్లో అన్నింటికన్నా ఎక్కువగా ఉపయోగించే ప్లేస్ ఏదో తెలుసా? అర్ర అని పిలిచే వసర. వాళ్ళ డైలీ పనులన్నీ ఇక్కడే చేసుకుంటారు. గెస్టులు వస్తే ఇక్కడే కూర్చోబెడతారు. రాత్రిపూట కూడా చాలామంది ఇక్కడే పడుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదే వాళ్ల ఇంటికి హార్ట్ లాంటిది. రైట్. ఇప్పుడు మనం కోయ ప్రజల సోషల్ లైఫ్, వాళ్ల కల్చర్ ఇంకా ట్రెడిషన్స్ గురించి తెలుసుకుందాం. వాళ్ల కమ్యూనిటీ ఎలా ఉంటుంది, వాళ్ల పద్ధతులేంటి, అవన్నీ ఇప్పుడు చూద్దాం. కోయ ప్రజల్లో మెయిన్గా 2 గ్రూప్స్ ఉంటాయి. నార్త్ కోయలు, సౌత్ కోయలు. వీళ్ల మధ్య కొన్ని తేడాలుంటాయి.
నార్త్ కోయలు ఇంకా పాత పద్ధతుల్నే ఫాలో అవుతుంటారు. అదే సౌత్ కోయల మీద మన తెలుగు వాళ్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. డ్రెస్సింగ్ స్టైల్లో, లాంగ్వేజ్లో కూడా డిఫరెన్స్ చూడొచ్చు. నార్త్ వాళ్ళు సింపుల్ గోచీ కడితే సౌత్ వాళ్ళు పెద్ద ధోతి కడతారు. ప్రతి కోయ గ్రామానికి ఒక కుల పంచాయతీ ఉంటుంది. అంటే వాళ్ళ విలేజ్ కౌన్సిల్ అన్నమాట. ఊరి పెద్ద దీనికి హెడ్గా ఉంటారు. ఊళ్ళో ఏమన్నా గొడవలొస్తే పరిష్కరించడం, పండగలు ఆర్గనైజ్ చేయడం లాంటివన్నీ ఈ పంచాయతీనే చూసుకుంటుంది. ఇది వాళ్ళ సోషల్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కోయ ప్రజల పండగలన్నీ నేచర్తో, అగ్రికల్చర్తో కనెక్ట్ అయి ఉంటాయి. వాళ్లకి బీజపండు అనేది చాలా పెద్ద ఫెస్టివల్. విత్తనాలు వేసే ముందు భూదేవిని పూజిస్తారు. అలాగే కొత్తగా పండిన బియ్యంతో అన్నం తినేప్పుడు కార్తపండు, కొత్త మామిడిపళ్ళు తినేప్పుడు మార్కపండు, ఇంకా వర్షం కోసం వానదేవుణ్ణి పూజించడానికి భీముడ్ పండు జరుపుకుంటారు. ఓకే, మన జర్నీలో ఫైనల్ పార్ట్కొచ్చేసాం. ఇంత ప్రశాంతంగా ప్రకృతితో కలిసి జీవించే కోయ ప్రజలు ఈ రోజుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అడవిలోనే బతికే ఈ గిరిజన ప్రజలకు ఎలాంటి కష్టాలు ఎదురవుతాయని అనుకుంటున్నారు? ఒక్క నిమిషం ఆలోచించండి. వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఉండొచ్చు? కోయ సమాజం ఎదుర్కొంటున్న కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఇవి. ఫస్ట్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్. వడ్డీ వ్యాపారులు, కాంట్రాక్టర్లు వాళ్ళని మోసం చేస్తుంటారు. హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువే. కలుషిత నీటి వల్ల డయేరియా, మలేరియా లాంటివి కామన్. ఎడ్యుకేషన్ కూడా ఒక పెద్ద ప్రాబ్లం. వాళ్ళ ఊళ్ళల్లో స్కూల్స్ లేకపోవడం వల్ల పిల్లలు చదువుకోలేకపోతున్నారు. ఇంకా వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కొందరికి ట్రైబల్ స్టేటస్ ఉండదు. దానివల్ల గవర్నమెంట్ సపోర్ట్, రైట్స్ కూడా వాళ్ళకి అందవు. సరే, ఇప్పటిదాకా మనం పెనుగోలు గురించి, కోయ ప్రజల గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. వాటన్నింటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందామా? రెడీనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పోడు వ్యవసాయం అంటే ఏమిటి? గుర్తుందా? అడవిలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి షిఫ్ట్ అవుతూ చేసే ఫార్మింగ్, అదే పోడు. సెకండ్ క్వశ్చన్. కోయ ప్రజలు అడవి నుండి సేకరించే కలపకు సంబంధం లేని ఏవైనా 2 ప్రోడక్ట్స్ పేర్లు చెప్పండి. చాలా ఉన్నాయి కదా, హనీ, గమ్, టెండు లీవ్స్, ఏదైనా చెప్పొచ్చు. ఈరోజు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ని ఒకసారి సమరైజ్ చేసుకుందాం. కోయలు తూర్పు కనుమల అడవుల్లో నివసించే ఒక గిరిజన తెగ. వాళ్ల లైఫ్ మొత్తం అడవితోనే ముడిపడుంది. పోడు వ్యవసాయం, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ వాళ్ల జీవనాధారం. వాళ్ల ఇళ్ళు మట్టి, గడ్డి, వెదురు లాంటి న్యాచురల్ మెటీరియల్స్తో కట్టుకుంటారు. వాళ్లకంటూ ఒక స్పెషల్ కల్చర్, ఫెస్టివల్స్ ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో హెల్త్, ఎడ్యుకేషన్ ఇంకా డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూశారు కదా, కోయ ప్రజల జీవన విధానం ప్రకృతితో ఎంత అద్భుతంగా కలిసిపోయిందో. వాళ్ళని, వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. సరే, ఈ రోజుకి ఇంతే. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.